లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. అక్టోబర్ మాసం క్రోధీనామ సంవత్సరంలో అక్టోబర్ మాసము ఆశ్వయుజ మాసం, అందులోనూ తెలుగు మాసము. గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా కన్యారాశి యొక్క స్థితిగతి మనం చూసినట్టయితే కన్యారాశికి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తాక్షత్రం 4 పాదాలు, చిత్తాక్షత్రం 2 పాదాలు కన్యారాశిలో చెందినటువంటిది. కన్యారాశి యొక్క గ్రహస్థితి చూస్తే జన్మస్థలంలో రవి, బుధ, కేతువు సంచారము, ద్వితీయమందు తృతీయమందు శుక్రుడు సంచారం గతుడు, వక్రగతి శని పంచమస్థాన సంచారము, రాహు సప్తమస్థాన సంచారము, గురు వక్రగతి అయినటువంటి స్థితితో అష్టమస్థాన వీక్షణ, కుజుడు ఏకాదశంలో సంచారం. ఈ రకమైనటువంటి సంచారాన్ని చూసినట్టయితే ముఖ్యంగా కన్యారాశి వారికి మనోధైర్యము, ధనస్థానము, బుద్ధి బలము, కుశలత చాలా అద్భుతంగా రాణిస్తారు. కొంత ధనష్టం అనేది జరిగే అవకాశం ఉంటుంది. కానీ విజ్ఞులు, ప్రాజ్ఞులు కాస్త వాళ్ళతో మంచిగా ఉండడం మంచిది. ఏదైనా అడ్జస్టబుల్ ధోరణి అనేది ఉండడం అనేది చాలా వరకు వీళ్ళకి చాలా మంచిది. రాబోయేటువంటి మాసంలో కొంత తేజోహీనత కలుగుతుంది. ఎందుకయ్యా అంటే రవిలి నీచ స్థితిలో ఉండటం వల్ల ఇప్పటి వరకు మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఆ వృత్తి యందు కొంత నష్టం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. అట్లాగే చేసే ప్రతి పనిలో కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏమి చేయాలా కొంత పాలుపోలేక ఒక అయోమయ గోచరంగా కొద్దిగా ఉంటారు. బుధుడు మాత్రం 2వ స్థాన సంచారం వల్ల బుద్ధి కుశలతో ఆలోచిస్తే ఏ పనైనా సాధ్యపడుతుంది. పట్టు విడుపులు అనేటువంటిది ఉండడం అనేది చాలా జాగ్రత్త. పట్టు విడుపులు అనేవి ఉంటేనే జీవితంలో మనం సాగుతాము అనేటువంటిది నేర్చుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే కేతు జన్మంలో ఉండటం వల్ల కొంతవరకు పూర్తిగా పనులు ఏది మొదలుపెట్టినా సగముగా అయిపోవటం, పూర్తిగా నిర్వర్తించకపోవటం, అసంతృప్తి ధోరణిగా ఉండటము, ఇంకా ఏదో మనం లోపం చేస్తున్నామా లేదా ఇంకా చేయాల్సిందేమని ఉందా అనే స్థితికి మీ మనస్సు చేరుకునే అవకాశం ఉంది. అట్లాగే శుక్రుడు తృతీయ సంచారం వల్ల తోబుట్టువులలో ఇబ్బందులు కలుగుతాయి. సొంత వాళ్ళే మిమ్మల్ని సహకరించకపోవడం జరుగుతుంది. గీలి చేస్తుండటము, చేసిన జాలే ఇప్పటిదాకా అనేటువంటి పరిస్థితిలో ఉండటము. అట్లానే వక్రగతి అయినటువంటి శని పంచమస్థాన సంచారం వల్ల ఉపాసన బలాన్ని పెంచుకోవటం అనేది మంచిది. తద్వారా రీజనింగ్ పవరింగ్ పెరిగి ఆలోచన ధోరణి పెరిగి సగటుగా ఏమి ఆలోచిస్తే ఏమి పనులు జరుగుతాయి, ఓపిక సహనం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత తపస్సు చేసుకోవటం అంటే జపం చేయటం అనేది మంచిది. సంతానంలో కొంత అనారోగ్యం ఉంటుంది. సంతానం కొంత చికాకులు పెట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళ వల్ల కూడా మీరు ఇంకా కొంత విపరీతమైన ధోరణి అయ్యే అవకాశం ఉంది. రాహు సప్తమస్థాన సంచారం వల్ల మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ అనుకోకుండా సీజనల్ వ్యాధులుగా కొన్ని ప్రబలే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చర్మ సంబంధానికి కానీ, దురద కానీ, లేక పాదాలకు సంబంధించి కానీ ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇవి కాకుండా ఈ రాహు వల్ల వృధా సంచారము, తిరగటం తప్ప పని కాకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది.
వక్రగత అయినటువంటి గురువు అష్టమ స్థాన సంచారం వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా విజయం సాధిస్తాము అనే ఒక కొంత మనస్సులో ఉండటం వల్ల, కొంత ఆత్మవిశ్వాసం ఉండటం వల్ల జయం చేకూరుతుంది. చంద్రుడు కూడా ప్రబలంగా మీకు అష్టమ స్థానంలో ఉన్నా కానీ చిత్తచాంచల్యం అనేది ఉంటుంది కాబట్టి ఆ చాంచల్యం కూడా శుభానికి సంకేతంగా గోచరించే అవకాశం ఉంది. కుజుడు 11లో ఉండటం వల్ల సొంత వాళ్ళకి మీరు న్యాయం చేయకపోవటము, పరాయి వాళ్ళు కూడా సొంత వాళ్ళు పరాయి వాళ్ళుగా మిమ్మల్ని వ్యాజ్యాలు వేయటం, మీ మీద మిమ్మల్ని ఒక రకంగా దూషణ చేయటము, అలాగే భుజాలకి సంబంధించిన ఇబ్బందులు పడటము, మీరు పెద్దన్న పాత్రగా ఎక్కడైనా ఇంట్లో పోషణ చేసినా బయట కానీ కొంత కళంకం తెచ్చే అవకాశం ఉంటుంది వేరే వారి మీ మీద నెపంలు వేయటం వల్ల. కాబట్టి కన్యారాశి వారికి ఈ యొక్క అక్టోబర్ మాసంలో 60% మంచి ఫలితాలు, 40% ప్రతికూలమైన వాతావరణంతో ఉంటుంది కాబట్టి కుంగిపోకుండా ముందరకు వెళుతూ సలహాలు కానీ ఎవరిచ్చినటువంటి సలహాలు సూచనలు తీసుకొని వెళ్ళటం మంచిది. వారొద్దు వీరొద్దు అనే భావన లేకుండా ప్రతి ఒక్కరి సలహా సూచనలతో ముందరకు వెళ్ళటం అనేది మంచిదైనటువంటి సూచన. మొత్తం మీద స్త్రీ పురుషాదులైనటువంటి కన్యారాశి వారికి ఇంట్లో వాళ్ళతోనూ కళ్ళెము, బయట వాళ్ళతో కొంత కళ్ళెం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి సజావుగా మీ పని మీరు సాగిపోవడం, ఓర్పు సహన గుణాలతో ఉండటము, అందరితో కలిసికట్టుగా పనిచేయటం, వాడు తిట్టినా ముట్టినా కొట్టినా ఏం చేసినా మిమ్మల్ని గేలి చేసినా ఏడిపించినా కూడా, ఎందుకంటే గ్రహస్థితి అటువంటిది కాబట్టి కొంత సంయమనం పాటించడం అవసరం కన్యారాశి వారికి. ముఖ్యంగా గురువు అనుగ్రహం పూర్తిగా ఉంది మీకు, వాటి వల్ల కొంత ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది దీర్ఘకాలిక గ్రహం అయినటువంటి వాటితోని. అట్లనే బుధుడు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి. మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో జన్మస్థ రాహు, సప్తమ రాహు, జన్మ కేతువు, ఈ 2 సంచారాలు పెద్దగా బాలేదు కాబట్టి దుర్గా గణపతి దుర్గాదేవిని ఆరాధన చేయటం, రాబోయే నవరాత్రుల్లో దుర్గాదేవికి పెరుగన్నం నైవేద్యం పెట్టడం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి. కుంకుమార్చన లాంటివి చేసుకోవటం వల్ల, అట్లే గణపతికి కూడా ప్రతినిత్యం ఆరాధన చేయటం ఈ యొక్క కన్యారాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో చెప్పుకోదగిన సూచన. కాబట్టి ఈ విధంగా మీరు రాణించే అవకాశం ఉంటుంది. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః.